థర్డ్ ఫేజ్లో హౌసింగ్ బోర్డు కాలనీ, థర్డ్ ఫేజ్లో వెంకటేశ్వర స్వామి గుడి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి సోమవారం కార్తీక మాసం సోమవారాలన్నీ అన్నదానాలు జరుగుతాయి అన్నమాట. చూసారా, ఉసిరి చెట్టు కింద కూర్చోబెట్టి సహపంక్తి భోజనం అంటారు కదా, కూర్చోబెట్టి నీట్గా వడ్డించి భోజనాలు పెడతారు. క్యూ లైన్లో కూర్చొని మరి పగలంతా ఉపవాసాలు ఉంటారు కదా, సాయంత్రం 6:30, 6కి స్టార్ట్ చేస్తారు భోజనాలు. గుడి చాలా చాలా బాగుంటుంది. తిరుపతి వెంకన్న ఉన్నట్టే ఉంటాడు అన్నమాట. అందరు దీపాలు వెలిగించుకొని దైవ దర్శనం చేసుకొని అప్పుడు వెళ్ళి భోజనం చేస్తారు అన్నమాట అక్కడ. చూడండి, వేడివేడిగా ఉండి వడ్డిస్తూ ఉంటారు. బాగా నీట్గా కూర్చోబెట్టి మరి భోజనాలు పెడతారు. చాలా సిస్టంగా, చాలా పద్ధతిగా ఉంటుంది ఇక్కడ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇవ్వండి. ఒకేసారి అయితే లైన్లో మత్స్యావతార గోవింద స్వామి. మహాశివరాత్రి మీకు నచ్చినట్లయితే వీడియోలో నేను టెంపుల్ చూపించాను కదా, పూజలు, కార్తీక మాస దీపాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే అందరికీ. టెంపుల్ మాత్రం ఫేమస్. ఇక్కడ సినిమా వాళ్ళు షూటింగ్లు కూడా చేసుకుంటారు. చాలా బాగుంటుంది టెంపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కార్తీక మాసం అంటేనే భోజనాలు, వన భోజనాలు.
వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు. అయిపోయింది ఒక బంతి, మళ్ళీ ఇంకో బంతికి చూసారా క్యూ లైన్లో. ఇటేమో జెంట్స్, అటేమో చూసారు ఆడవాళ్ళు, ఇటు మగవాళ్ళు. క్యూ లైన్ మధ్యలో తొక్కుకోకుండా అది పెట్టారు. మళ్ళీ ఇంకో బంతికి రెడీ చేసేస్తారు. మళ్ళీ అందరూ వెళ్ళి కూర్చుంటారు. అది ఆకులు తీస్తే కార్తీక మాసంలో తిని అది మంచిదంటారు కదా. ఆడవాళ్ళు చూడండి ఆకులు ఎలా తెస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.